నీ కష్టం వెనకాల నీకు సంతోషం రావాలన్నా నీవేం చేయాలో తెలుసా? ఉదయకాలం మన ప్రార్థన చేయాలి. ఉదయ నక్షత్రము వలె వారు ఏం చేస్తారంటే దేవుని సన్నిధిలో ఆనందిస్తూ గల్లు వేస్తూ స్తుతిస్తూ ఉంటే ఆయన భూమిని ఏం చేసినట్టు ఆయన దానిని స్థిరపరిచినటువంటిది ఈ రోజు వరకు కూడా అది ఎలా ఉందమ్మా? కదలకుండా. ఎలా ఉంది? కదలకుండా. ఒక పాట పాడతాం కదా, కదలకుందువు సియోను కొండ వారే, బెదరకుందువు బలమైన, కదలకుందువు సియోను కొండ వారే, బెదరకుందువు బలమైన కొండ వారే. యేసయ్యని తానుండగా ఏ చింత నీకింత లేదా, యేసయ్యని చెంతనుండగా ఏ చింత. బెదరకుందువు సియోను కొండ వారే, బెదరకుందువు బలమైన సింహం వారే. చూసారా? కదలకుండా ఆయన నిన్ను ఉంచుతాడు. రేపు ఏం జరుగుతుందని భయపడుతూ ఉన్నావు. అయ్యో నాకు అనారోగ్యం బాగాలేకపోతే నేను రేపు ఎక్కడ పడగలుగుతాను? ఏమండి, ఉదయకాలపు ప్రార్థన నిన్ను బెదరకుండా అదరకుండా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.